చెప్తే నువ్వు నమ్మలేదు. ఇక్కడ ఎంత పెద్ద ఇల్లుందో. ఇల్లుంది సరే, మానవ మర్తలు ఎవరు కనిపించట్లేదేమరా? నాకు అదే అర్థం కావట్లేదురా. నాకు ఒకటి అర్థమైందిరా. ఏంటిది? అరుంధతి సినిమాలో మాంత్రికుని బంధించే బంగ్లా ఇదేనేమోరా. నా మాట అనరా, నేను రానురా. మీరు మా కార్ చిన్న ట్రబుల్ ఇచ్చింది, వర్షం పడుతుంది కదని. సరే సరే, తగ్గక వెళ్తురు కానీ లోపలికి రండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఈ కొంపలో ఇంకెవరు లేరేంట్రా? ఈ ఇంట్లో అసలు మనుషులు ఉంటాయి కదా. అంటే నా కింద కనిపించింది ఈ దెయ్యమేరా. చత్, నాకు అలా అనిపించడం లేదురా. సాక్షాత్తు దివి నుంచి భూమికి దిగొచ్చిన అప్సరస్ లాంటి అమ్మాయిని పట్టుకుని దెయ్యం అనడానికి నీ నోరేలా వచ్చిందిరా? నీ అప్పలమ్మైన ప్రతిదీ నీకు అప్సరసలా కనిపిస్తుందిరా. అసలు నీకు ఆడదైతే చాలు. నీ అప్ప నోరు మీరా, తను వస్తుంది. కాఫీ. మీకు అనవసరంగా రిస్క్ ఇస్తున్నట్టు. అయ్యో, ఇందులో రిస్కే ఉందండి. తీసుకో. మీరు మా గెస్ట్లు, మీకోసం ఈ మాత్రం చేయకూడదా? థ్యాంక్స్ అండి. అవును, మీ ఇంట్లో ఇంకెవరు కనిపించడం లేదు. అందరు కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళారా? కాదు. మీరు పైన బెడ్రూమ్ లో పడుకుంటారా, కింద బెడ్రూమ్ లో? ఎందుకండి, ఇక్కడే ఎక్కడో అడ్జస్ట్ అయిపోతాం, పర్వాలేదు. అవును, మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్ మాట్లాడరే? అది మీరు ఒకసారి మీ పాదాలు చూపిస్తారా? ఎందుకు? అదే గజ్జలు ఏమైనా ఉన్నాయేమోనని. ఉన్నాయి. నేను చెప్పానా? ఏమండి, కొంచెం మీ చీరెత్తి మీ పాదాలు చూపించరా? అయితే మీరు మనిషే. ఏ దెయ్యం అనుకున్నారా? అవునండి, ఇందాకలు బయట దెయ్యం కనబడిందండి. కాళ్ళకి గజ్జలు కూడా కట్టుకుంది. ఆ దెయ్యాన్ని నేనే. చల్లగారికి సరదాగా అలా వాకింగ్ వచ్చాను. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా? అమ్మయ్యా, ఇందాక నుంచి భయపడి చచ్చానండి. ఇట్స్ ఓకే. మేము ఇక్కడే ఏదో ఒక సోఫాలో అడ్జస్ట్ అయిపోతాం. మీరు వెళ్ళి పైన పడుకోండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. మీరు వెళ్ళి పడుకోండి, మా తెప్పలో మేము పడతాం. హలో హలో, మిమ్మల్ని. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. సారీ అండి, మెలకు రాలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. రాత్రి బాగా లేట్ అయింది కదా. మేము బయలుదేరుతామండి. ఎక్కడికి? హైదరాబాద్కి. అంత లేదు. ఎందుకు లేదు? అయ్యో, మీకు ఈ విషయం తెలీదు కదూ. టీవీల్లో పేపర్లలో ఎక్కడ చూసినా ఏమైంది? జరిగిన దారుణం గురించి అంత గోలగోలగా ఉంది. రాత్రి హైదరాబాద్ లో ఇంతకు ముందెప్పుడు లేని విధంగా బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయి. ఒకేసారి 12 చోట్ల బాంబులు పేలాయి. సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిస్థితి మొన్న ముంబై బ్లాస్ట్ల కంటే చాలా ఘోరంగా ఉంది. సిటీలోకి ఒక్క వాహనాన్ని కూడా అలౌ చేయడం లేదు. ఎందుకండి అంత బాధపడుతున్నారు? ఏం లేదండి, చిన్న పని, జస్ట్ 5 minutes పడుతుంది. ఇప్పుడు వెనక్కి వైజాగ్ వెళ్ళాం, ముందుకు హైదరాబాద్ వెళ్ళాం. ఇక్కడ ఉండాలన్నా ఉండలేం. ఎందుకు ఉండకూడదు? మీరు మా గెస్ట్లు, ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. నాకెలాంటి ప్రాబ్లం లేదు. 2-3 రోజులు పోతే అన్ని అవే సర్దుకుంటాయి. అప్పుడు వెళ్ళొచ్చు. నా మాట విని డ్రాప్ అయిపోండి. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ చేతురు గాని. తప్పదంటారా? తప్పదు కాక తప్పదు. సరే అండి, మేము ఫ్రెష్ అవుతాం. నువ్వు వెళ్ళి ఆ కార్ సంగతి చూడు. సరేరా. వండర్ఫుల్, ఎక్సలెంట్, రియల్లీ గ్రేట్. వ్యవసాయం అంటే మీకున్న అభిరుచికి హ్యాట్స్ అప్ అండి. థ్యాంక్స్ అండి.
ఈ ల్యాండ్, అవుట్ హౌస్, రిసార్ట్స్ మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది? దాదాపు ఒక 200 acres ఉండొచ్చు. ఇందులో పండ్ల తోటలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఎలా ఉంది? నిజం చెప్పమంటారే, ఓ కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుగా ఉంది. మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. ఇంత విశాలమైన ఫామ్ హౌస్ లో మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు? నేను ఒంటరిదాన్ని కాబట్టి. మరి మీ వాళ్ళు? ఫ్లైట్ యాక్సిడెంట్ లో అమ్మా నాన్న నన్ను వదిలి పైలోకానికి వెళ్ళిపోయారు. ఐఎమ్ సారీ. దాంతో ఒంటరిదాన్ని అయిపోయాను. ఈ ప్రకృతి, చేలు, చెట్లు, పక్షులు ఇవే నా నేస్తాలు. ఓకే, లీవ్ దట్. షల్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్? అడగండి. మీకు పెళ్ళయిందా? అది అది ఇంకా కాలేదు. ఎందుకని? ఎందుకని అంటే కాలేదంతే. అదే ఎందుకని? నిజం చెప్పాలంటే నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు. నచ్చిన అమ్మాయి అంటే ఎలా ఉండాలేంటి? ఎలా ఉండాలంటే ఏం చెప్తాం? ఒక రకంగా చెప్పాలంటే మీలా ఉంటే చాలు. హలో, ఏమండి? తప్పుగా మాట్లాడుంటే సారీ. ఏమండి? మిమ్మల్ని ఏమండి? నా ఉద్దేశం మీ అంత అందంగా ఉంటే బాగుంటుందని. ఎందుకండి అంత పాపం? సారీ చెప్పాను కదా. పోనీ ఏదైనా పనిష్మెంట్ ఉండి భరిస్తాను, అంతేగాని మీరు ఇలా మౌనంగా సీరియస్గా ఉంటే మాత్రం నేను తట్టుకోలేను. ప్లీజ్. ఏం చేస్తారు? ఏం చేస్తాను? ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. చావండి. అంటే నేను చనిపోయినా మీరేం బాధపడరు అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడే చచ్చిపోతాను. ఏమిటి వింత, నాలో ఎప్పుడు లేనిది కవ్వింత, ఈ వేకువ ఎదలోతుల్లో ఓ కువకువా, ఈ మగువ నా గుండెల్లో ఒదిగిన గువా, వెన్నెల్లో విరిసిన కలువా కలువా. కలువా కలువా కలువా, నా మనసుకు నచ్చిన మగువా, నీ నవ్వే కో. గుడ్ న్యూస్ రా, మనకి వనవాసం తప్పింది. హైదరాబాద్ లో పరిస్థితి అంతా చక్కబడింది. మనం బయలుదేరచ్చు. బయలుదేరుతున్నాం. మనం కాదు, నువ్వు. నేనా? అదేంటి, నువ్వు రావట్లేదా? అవును, నేను అన్ని విషయాలు ఫోన్ లో లాయర్ గారితో మాట్లాడతాను. నువ్వు వెళ్ళి ఆ పేపర్లు ఇచ్చే. ఇంత దూరం వచ్చి నువ్వు కలవకపోతే ఏం బాగుంటుందిరా? చాలా బాగుంటుంది, నువ్వు వెళ్ళు. సరే. అమ్మగారు, మీరు ఏమి అనుకోనంటే మీకు విషయం చెబుతాను. ఏంటది? ఏదో దారిన పోయే ఆ పట్నం బాబుల్ని మీరు ఇంట్లో ఉండమంటాం. ఆళ్లతో అంత చనువుగా ఉండడం నాకేమీ నచ్చలేదు. ఏది మంచో ఏది చెడో నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. పెద్దవాణ్ణి ఏదో మనసుండబట్టలేక వాగేశాను. తప్పైతే క్షమించండి. చిదంబరం, అమ్మా ఇట్రా. ఎప్పటి నుంచో తిరుపతి వెళ్ళాలమ్మా తిరుపతి వెళ్ళాలమ్మా అంటున్నావు కదా. ఈ డబ్బు తీసుకుని వెంటనే బయలుదేరు. అలాగే సరదాగా ఇంకో 4 రోజులు ఎటైనా తిరిగిరా. అట్టాగేనమ్మా. అమ్మా, అసలే రోజులు బాగాలేవు. ఎవరిని నమ్మడానికి లేదు. జాగ్రత్తమ్మా. వస్తానమ్మా. గిట్ట 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 గిట్ట